నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. అడవి నేపథ్యంలో సాగే ఎమోషనల్ ప్రేమ కథ ఎలా ఉందంటే రోషన్ కనకాల హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మోగ్లీ. ఈ సినిమా ఈరోజు థియేటర్స్లో సందడి చేస్తోంది. ప్రముఖ యాంకర్ సుమా కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మోగ్లీ. కలర్ ఫోటో లాంటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో సాక్షి హీరోయిన్ గా నటించింది. బండి సరోజ్ కుమార్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఈ రోజు థియేటర్స్లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా కథ ఏంటి, ఎలా ఉంది, రోషన్ హిట్ కొట్టాడా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ: మురళీకృష్ణ అలియాస్ మోగ్లీ ఒక అనాథ. చిన్నప్పుడే అమ్మా నాన్నల్ని కోల్పోయి అడవినే అమ్మగా భావిస్తూ అక్కడే ఉండేవాడు. అతనికి ఎస్ఐ కావాలనే కోరిక బలంగా ఉంది. అడవి సినిమా షూటింగ్స్ కోసం వచ్చే యూనిట్స్కి సాయం చేస్తుండేవాడు. ఆ క్రమంలోనే డాన్సర్ అయిన జాస్మిన్ని చూడగానే ప్రేమిస్తాడు. ఆమె వినలేదు, మాట్లాడలేదు కూడా. అయినా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ ఈ జంట మధ్యకి అనూహ్యంగా క్రిస్టోఫర్ నోలన్ అనే ఎస్ఐ వస్తాడు. జాస్మిన్ పై కన్నేస్తాడు. తన నుంచి కాపాడటానికి మోగ్లీ జాస్మిన్ని అడవిలోకి తీసుకెళ్తాడు. మరి మోగ్లీ జాస్మిన్ని కాపాడతాడా? క్రిస్టోఫర్ నోలన్ వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు పెడతాడు? చివరికి ఏం జరిగిందనేది మిగతా కథ. ఈ మూవీ అనాలిసిస్ చూస్తే అడవి నేపథ్యంలో సాగే సున్నితమైన ప్రేమ కథ ఇది. అడవిలో పెరిగే కుర్రాడు, మాటలు రాని అమ్మాయి, ఇలా దర్శకుడు కథను మొదలుపెట్టిన తీరు కొంచెం కొత్తగానే ఉంది. కానీ ఆ కథను నడిపించిన తీరు మాత్రం సోసోగానే ఉంది. రాముడు, సీత, ఆంజనేయుడు, రావణుడు, వనవాసం, ఇలా కథలో డివోషనల్ ఎలిమెంట్స్ని కూడా ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. సన్నివేశాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయినట్టుగా అనిపిస్తోంది. హీరో హీరోయిన్ మధ్య ఒక ప్యూర్ ఎమోషన్ని క్యాప్చర్ చేయాలన్న దర్శకుడి ప్రయత్నం బాగానే ఉంది. కానీ ఈ ప్యూరిటీ సన్నివేశాల్లో కూడా కనిపిస్తే ఇంకా బాగుండేది. ఇక విలన్ ఎంట్రీ తర్వాత కథ కాస్త పుంజుకున్నట్లు అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత కథనం మళ్ళీ నెమ్మదిస్తుంది. ఇక ఫైనల్గా హీరో విలన్ కి మధ్య పోరాట సన్నివేశాలు కాకుండా కర్మ సిద్ధాంతం అనే కాన్సెప్ట్ చెప్పి ముగించడం కూడా కథ ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓవరాల్గా నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ మూవీలో ఎలా ఉందో చూద్దాం. రోషన్ కనకాల తన నటనతో ఆకట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మోగ్లీ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పాలి. బబుల్ గమ్ సినిమాతో పోల్చితే నటనలో చాలా మెచ్యూరిటీ కనిపించింది. మోగ్లీ పాత్రను తాను ఓన్ చేసుకున్న విధానం చాలా బాగుంది. కథలో ఎమోషన్లో తన కళ్ళలో చూపిస్తూ బాగా నటించాడు. కానీ సన్నివేశాల్లో బలం లేకపోవడంతో ఆయన నటన కూడా తేలిపోయింది. ఇక హీరోయిన్ సాక్షి కూడా పాత్ర మేరకు చాలా బాగా నటించింది. డైలాగ్స్ లేకపోయినా తన హావభావాలతో, ముఖ కవలికలతో మెప్పించింది. నిజంగా తన ఎఫర్ట్ హైలైట్ అనే చెప్పాలి. ఖచ్చితంగా సాక్షికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇక బండి సరోజ్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. తన టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ తో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సరికొత్త విలనిజాన్ని ప్రదర్శించాడు. ఇక మిగిలిన వారు కూడా పాత్ర మేరకు మెప్పించారు. సుహాస్ చేసిన అతిథి పాత్ర కూడా మెప్పించింది. ఇక టెక్నీషియన్స్ విషయానికొస్తే మోగ్లీ సినిమాకు ప్రధాన బలం అంటే రామా మారుతి కెమెరా పనితనమని చెప్పాలి. అడవి అందాన్ని, ఆ నేపథ్యాన్ని ఆవిష్కరించిన తీరు ఎక్సలెంట్గా ఉంది. ఇక కాలభైరవ అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. 2 పాటలు బాగున్నాయి, కానీ తన నేపథ్య సంగీతంతో సినిమాకి ఎమోషన్ని యాడ్ చేశాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండి అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు తగ్గట్టుగా బాగానే ఖర్చు చేశారు. ఇక దర్శకుడు సందీప్ రాజ్ ఈ కథను బలమైన భావోద్వేగాలతో చెప్పాలనుకున్నాడు, కానీ ఆయన రచనలో ఆ ఎమోషన్ స్క్రీన్ పై కనిపించలేదని చెప్పాలి. దర్శకుడిగా ఇంకాస్త పరిణితి చెందాల్సిన అవసరం ఉందని అనిపించింది. ఇక ఓవరాల్ గా మోగ్లీ 2025 సినిమా గురించి చెప్పాలంటే అడవి నేపథ్యంలో వచ్చిన ఈ ప్రేమ కథలో ఎమోషన్ మిస్ అయింది.